నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్. ఈరోజు ప్రచారంలో భాగంగా 3వ వార్డుకి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న మా నాయకులందరూ అంతేవిధంగా ఈ వార్డు ప్రజలు నా ఆత్మీయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున ఆహ్వానించడం నిజంగా చాలా సంతోషం. మీ ఆప్యాయతకు అనువేదనకు ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటాను. మీ పాత బిడ్డగా ఎప్పుడు కూడా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసేదానికి ఎప్పుడు కూడా ముందుంటానని కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, ఈరోజు జరగబో ఎన్నికలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా మన కాబోయే నియోజకవర్గ అభివృద్ధికి కూడా ఒక పునాది లాంటిది. కాబట్టి తప్పకుండా ఈరోజు మనమంతా కూడా కలిసికట్టుగా జగనన్నని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాలని, మనకు కాబోయే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే దానికి మీరు బంగారు బాట వేయాలని కూడా నేను మనసాగా కోరుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, గతంలో 10 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఏ విధంగా ప్రజలు ఇబ్బందులు పడ్డారు, కరువు కాటకాలతో ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు, అభివృద్ధి అనేది లేకుండా ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు, అదేవిధంగా 2014 అనేక హామీలు ఇచ్చి మోసం చేసి అధికారంలోకి వచ్చినాక ఏమీ చేయకుండా ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు మోసం చేశాడో ఇవన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా పేద ప్రజలకు ఎక్కడా కూడా చెప్పిన ప్రతి ఒక్క సంక్షేమ పథకం అందిస్తూ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఒక్క ఎకరా కూడా ఈరోజు మన కాబోయే నియోజకవర్గాన్ని ఎత్తుకుంటే ఒక్క ఎకరా కూడా ఎండకుండా ఏ విధంగా పంటలు పండాయో, అదేవిధంగా అభివృద్ధి అంటే ఏమిటో ఈరోజు మనం ఏ గ్రామానికి పోయినా అక్కడ ఒక స్కూల్, ఒక సచివాలయం, ఒక ఆర్బీకే సెంటర్, ఒక హెల్త్ సెంటర్ ఇవన్నీ కూడా దర్శనమిస్తూ ఈరోజు మన పిల్లల్ని చదివించేదానికి జగనన్న నేను ఉన్నాను, మీ పిల్లల బాధ్యత నేను తీసుకుంటాను, ఎంతటి చదువైనా సరే చదివించేదానికి నేను ఉన్నానని ఒక అక్కచెల్లమ్మకి భరోసా ఇస్తూ ఈరోజు మన కాబోయే నియోజకవర్గంలో ఒక పక్క చూస్తే రామాయపట్నం పోర్టు, ఒక పక్క చూస్తే జువోదన్న ఫిషింగ్ హార్బర్, ఒక పక్క చూస్తే మన ట్రంక్ రోడ్డు, ఒక పక్క చూస్తే ఎయిర్పోర్టు, ఒక పక్క చూస్తే మన ఉదయగిరి రోడ్డు, అదేవిధంగా మన ట్రంక్ రోడ్డు, మన కాబోయే రిజర్వాయర్, మన కలుగోగమ్మ బ్రిడ్జి, అదేవిధంగా ఈరోజు అనేక కార్యక్రమాలు చేస్తూ ఏ విధంగా ముందుకు సాగుతున్నాయో మనం చూస్తా ఉన్నాం. కొన్ని పనులు అవ్వచ్చు, కొన్ని పనులు కాకపోవచ్చు, కానీ పనులు కూడా మనం తప్పకుండా చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ఈరోజు కష్టాలుగా ఉన్నా కూడా ఈరోజు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు పోతున్నారో ఒక్కసారి ఆలోచించండి. మా అందరి అభిప్రాయం మన కాబోయే నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకానికి తీసుకుపోవడమైనా కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం, ఈరోజు జగనన్న ఆశీస్సులతోటి జగనన్న తర్వాత లాంటి వ్యక్తి మన విజయసాయి రెడ్డి గారు ఈరోజు మన పార్లమెంట్ సభ్యులుగా మన నెల్లూరు జిల్లా నుంచి పోటీ చేయడం మనందరి అదృష్టం. ఈరోజు మనం చూస్తున్నాం, ఒక వ్యక్తికి టికెట్ ఇస్తే పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయమని మైనారిటీస్కి నెల్లూరు సీట్ ఇస్తాగా,
అటువంటి అదే కాకుండా కందుకూరులో ఒక యాదవ్కి సీట్ ఇస్తాగా అని చెప్పి పారిపోయిన వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. అదేవిధంగా మీ శ్రీమతి గారు ఏ విధంగా సంస్కారం లేకుండా నా గురించి మాట్లాడిందో కూడా నాకు తెలిసింది. కానీ ఈరోజు మనం ప్రతిపక్షాల గురించి మాట్లాడుకోవాల్సిన ఆవశ్యకత మనకు లేదు. మనందరి ధ్యేయం కావలి నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళాలి, కావలి నియోజకవర్గంలో ఏవేవి పనులు కంప్లీట్ చేస్తున్నామో అవి కాక మిగతా పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా మనం కంప్లీట్ చేసుకోవాల్సిన బాధ్యత ఈరోజు నా మీద ఉంది. తప్పకుండా వాటన్నిటి కూడా మనం సాధించుకునే దానికి ఈరోజు పెద్దలు గౌరవనీయులు మన రాజ్యసభ సభ్యులు మన విజయసాయి రెడ్డి గారు ఈరోజు మన పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. అటువంటి అభ్యర్థిని మన జిల్లా నుంచి మన కావగా మంచి మెజార్టీ ఇచ్చి మనం గెలిపిస్తే తప్పకుండా రేపు ఒకవైపు మన విజయసాయి అన్న, ఇంకొక వైపు మీ అందరి ఆప్తుడు అభిమాని, అదేవిధంగా మన కావలి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి రాజ్యసభ సభ్యుడు బీదా మస్తానవన్న, అదేవిధంగా ఇంకొక పక్క మాజీ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు మనమంతా కూడా అందరితో కూడా కలిసి ఈరోజు కావలి శాసనసభ్యునిగా మీకు కూడా మూడోసారి హ్యాట్రిక్ గా నన్ను గెలిపించి మంచి మెజార్టీతోటి జగనన్న కానుకగా ఇస్తే అందరి ఆశీర్వాదంతో జగనన్న మనకి మంచి పదవి కూడా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి మన కావలి నియోజకవర్గానికి అభివృద్ధి చేసుకునేదానికి ఒక బంగారు బాట పడుద్ది. తప్పకుండా దానికి మీరు అందరి ఆశీర్వాదాలు తప్పకుండా ఉండాలి అని కూడా నేను మనసాగా మీకు చేతికెత్తి నమస్కరించి అడుగుతున్నాను. కాబట్టి మీరు ఈ ఎలక్షన్స్ లో కూడా మీరంతా కూడా మంచి మనసు చేసుకొని మీకు సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇస్తున్న జగనన్నని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాలి. అదేవిధంగా కావలి నియోజకవర్గంలో జగనన్న ఆశీస్సులతో పోటీ చేస్తున్న నన్ను, అదేవిధంగా విజయసాయి రెడ్డి గారిని ఇద్దరిని కూడా మంచి మెజార్టీతోటి గెలిపించి జగనన్నకి కానుకగా ఇచ్చి మనకు కావలి మనందరి ధ్యేయం, నేనైతేనేమి, విష్ణన్ అయితేనేమి, బీదా మస్తానవన్ అయితేనేమి, విజయసాయి రెడ్డి గారు అయితేనేమి, అదేవిధంగా ఈ రోజు నాతో పాటు గడప గడపకి తిరిగిన ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త అయితేనేమి, ఈ రోజు ఈ వార్డులో నాతో పాటు నడుస్తున్న మా అక్క చెగమ్మతో పాటు ఇక్కడున్న మా నాయకులందరికీ కూడా ఒకటే ధ్యేయం, కావలి నియోజకవర్గం అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళటమే మా ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం. ఈ రోజు ప్రతిపక్షాలు అనేక అభాండాలు వేసినా కూడా మేము ఆంతరివ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా గురించి కానీ నా కుటుంబం గురించి కానీ కావలి నియోజకవర్గ ప్రజలకి తెలుసు. కాబట్టి ఈరోజు నాకు ఆ నమ్మకం ఉంది. నన్ను కావలి నియోజకవర్గ ప్రజలు నా గురించి తెలుసు కాబట్టి తప్పకుండా నన్ను ఆశీర్వదిస్తారు. తప్పకుండా రాబోయే ఎన్నికలు హ్యాట్రిక్ గా నన్ను మంచి మెజార్టీతో గెలిపించి, అదేవిధంగా విజయసాయిని కూడా మంచి మెజార్టీతో గెలిపించి ఈరోజు జగనన్నకి కానుకగా ఇచ్చి జగనన్నని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకునేదానికి మీరంతా